లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లు రిజల్ట్ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్స్, ప్రతి ఎలక్షన్లో ఎగ్జిట్ పోల్స్ వస్తుంటాయి, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ వచ్చింది ఎన్డీఏ కూటమికి. మరి వైఎస్ఆర్సీపీకి అంతకుముందుకు ఎలక్షన్లో దాదాపుగా 151 సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఇది. అంటే పార్టీ వ్యతిరేకత ఎంత ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని పార్టీలు ఓడిపోతాయి, కానీ ఆ లోకల్ ఎమ్మెల్యేల వల్ల ఓడిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే రిజల్ట్ మాత్రం పార్టీ వ్యతిరేకత ఓట్లే ఎక్కువ పడినాయి. కనీసం వీళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరి వీళ్ళు అసెంబ్లీలో మరి ఎలా వీళ్ళు ఎదుర్కొంటారు లీడింగ్ ఉన్న పార్టీని అనేది మనం చూడాలి. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న మాజీ మంత్రి ఆర్కే రోజా గారు దీని గురించి స్పందించారు. మనము ఎందుకు సిగ్గుపడాలి చెప్పు? మనము చెడు చేయలేదు, చెడు చేసి ఓడిపోయాము, మంచి చేసి ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాలి అని రోజా తమ కార్యకర్తలకు వాళ్ళకు మనోధైర్యం నింపుతుంది. మనం పోరాడదాం, ఫైట్ చేస్తామంటుంది. నువ్వు మంచి చేస్తే నిన్ను గెలిపించేవాళ్ళు కదా, పార్టీ గెలిచేది కదా. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి, బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఇట్లా ప్రతి విషయంలో మేము వాళ్ళు ఇచ్చిన హామీల గురించి, వాళ్ళు కరెక్ట్ టైంలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయము, ప్రతి దానికి ప్రజల మద్దతుగా మేము పోరాడతామని రోజా తమ కార్యకర్తలకు మనోధైర్యం నింపుతుంది. చూద్దాం 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పోరాటం చేస్తుంది. అలాగే ఎన్డీఏ కూడా తాము ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తాయి అనేది